వచ్చింది అన్న దీని మీద ఎవరైనా ఒక బృందం రావటం గాని సందర్శించడం గాని ఇంతవరకు జరగల. ఏదో వస్తున్నారు వెళ్తున్నారు వాళ్ళ నోటుకొచ్చింది ఏదో మాట్లాడుతున్నారే తప్పితే గాని అసలు ఈ ప్రమాదం ఎందుకు జరుగుతుంది, ఎందుకు వచ్చింది, ఇంతమంది ప్రాణాల మీదకి ప్రమాదం ఎందుకు వచ్చింది అన్నది ఇంతవరకు అక్కడ ఏ రకమైన హెల్త్ బులెటిన్ అన్నది విడుదల చేయడం జరగలేదు. ఎందుకంటే వినాయక చవితి పందుల దగ్గర ఫుడ్ తిన్నారు, దాన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నారు, దాన్ని తినడం మూలాన ఇలాగా ఇబ్బందికరమైన వాతావరణం వచ్చిందని ఫస్ట్ రోజు 11 కేసులు వచ్చిన రోజు చెప్పిన మాటిది. కానీ సాయంత్రానికే 100 మంది పేషెంట్లకు చేరింది పరిస్థితి. అప్పటికైనా వీళ్ళు సరైన ప్రజలకి అవగాహన కల్పించడం గాని, లేకపోతే డోర్ టు డోరు అక్కడ సర్వే చేయించడం గాని, లేకపోతే అక్కడ అంబులెన్స్లు అరేంజ్ చేయటం గాని, హెల్త్ శిబిరం అన్నది ఒక స్కూల్లో పెట్టారు, 2 గదులు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ఉన్న యూపీహెచ్సి సెంటర్స్ నుంచి మెడిసిన్స్ తెప్పించినారు. అవి ఏంటంటే కాలం చెల్లిన మెడిసిన్లు, అవన్నీ టైం దాటిపోయిన మెడిసిన్లు తీసుకొచ్చి అవి ఎవరో ఒక పేషెంట్ చూసి దీని మీద డేటు ఎక్స్పైర్ అయింది కదా అని ఒక పేషెంట్ చెప్పిన వరకు అక్కడ చూసుకునే పరిస్థితి లేదు. ఆ రకంగా ఈరోజు విజయవాడ నగరంలోన ఈ రకంగా అక్కడ శిబిరాల దగ్గర కూడా పేషెంట్లు చూసుకునేంత వరకు కూడా అక్కడ ఉన్న హెల్త్ సెక్షన్ ఆ డేట్లను కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. 244 మంది ఈరోజు అధికారికంగా డయేరియా బారిన పడ్డారు అని అంటే ప్రభుత్వ పాలన ఎలా ఉన్నది అన్నది మనందరికీ అర్థమవుతుంది. ఇక్కడ ఇంత ఇబ్బంది కడుగుతుంటే చుట్టుపక్కల ఉన్న అక్కడ ఉన్న షాప్స్ గాని, చిన్న చిన్న షాపులు, చిన్న చిన్న హోటల్స్, చిన్న చిన్న చికెన్ సెంటర్లు ఇవన్నీ మూపిచ్చినారు గాని మద్యం షాపులు యథేచ్ఛగా అర్ధరాత్రి వరకు అక్కడ కొనసాగుతున్నాయి. వీళ్ళకి ప్రజల ఆరోగ్యం మీద ఉన్న ఆసక్తి కన్నా వీళ్ళు జోబులు నింపుకొని వీళ్ళ ఆదాయం మీద ఉన్న ఆసక్తి ఎక్కువగా ఉంది. అక్కడ అన్ని షాపులు మూయించిన వారు మద్యం షాపులు తెరిచి ఉంచడం ఏంటి? అక్కడ నిన్న అప్పలరాజు గారు మంత్రి గారు, మాజీ మంత్రి గారు వచ్చినారు. అప్పలరాజు గారు, నేను, విష్ణు గారు మేము అక్కడికి వెళ్తే అక్కడ కొంతమంది మహిళలు వచ్చి, అమ్మా మద్యం షాపులు మూయించండి అమ్మా, మా ఊళ్ళకి పని పాటు లేకుండా అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు, మగవాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇళ్లలో రూపాయి ఉండకుండా తీసుకుపోయి అక్కడ మద్యం తాగుతున్నారమ్మా, మద్యం షాపులు మూయించండి అమ్మా అని గొగ్గోలు పెడుతున్నారు ఆడవాళ్ళు. కానీ వీళ్ళు మాత్రం ప్రజల ఆరోగ్యం మీద కన్నా వీళ్ళ ఆదాయం మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారన్నది అక్కడ ప్రత్యక్షంగా కనబడుతుంది. నిన్న రాత్రి, శుక్రవారం రాత్రి నరసింహ అని ఒక వ్యక్తి, 38 ఏళ్ల ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఎందుకంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ లోన వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మరదలు, పిల్లలు ఉంటారు. వాళ్ళ 4గురికి డయేరియా వచ్చింది, వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఈయన ఒక్కడే పైన ఉంటాడు. డోర్ టు డోరు వెళ్ళి చూస్తున్నాము అన్న వాళ్ళు మరి 4 రోజుల నుంచి ఆయన కూడా అదే డయేరియా తోటి బాధపడుతున్నాడు, అదే డయేరియాతో ఉన్నాడు. మరి ఆ మనిషిని ఎందుకు వీళ్ళు పికప్ చేయలేదు, ఎందుకు హాస్పిటల్ వరకు తీసుకురాలేదు? ఆ మనిషిని నిన్న హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి ఆల్రెడీ డెత్ అని చెప్పి కన్ఫర్మ్ చేయడం జరిగింది. సరే డెత్ అయ్యాడు, డయేరియా వల్ల డెత్ అయ్యాడా అంటే కాదంటున్నారు. ఎందుకు డెత్ అయ్యాడంటే ఆయన మద్యం తాగి చచ్చిపోయినాడు అంటున్నారు. మరి మద్యం షాపులు ఎందుకు మీరు తెరిచి ఉంచారు? మద్యం షాపులు మీరు తెరిచి ఉంచబట్టే కదా మద్యం తాగి ఆయన చనిపోయినాడు. అయితే ఇదేనా ఒప్పుకోండి, లేకపోతే అదేనా ఒప్పుకోండి. ఈరోజు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న సన్నం అవుతుంది గాని పరిపాలన అన్నది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కుంటుపడింది. గతంలోన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోన యూపీహెచ్ సెంటర్స్ 11 కొత్త సెంటర్లు అన్నది విజయవాడ నగరంలో కొత్తగా 11 సెంటర్లు. ఎందుకంటే జీజీహెచ్ హాస్పిటల్స్, గవర్నమెంట్ ఆసుపత్రులు, ఓల్డ్ జీజీహెచ్ గాని, న్యూ జీజీహెచ్ గాని దూరభారంగా ఉంటుంది. ప్రజలకు దగ్గరలోనే హాస్పిటల్లో ఉండాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో యూపీహెచ్ సెంటర్స్ అన్నది కొత్తగా 11 పెట్టాము. పాతవి 29 ఉంటే అవి కూడా అన్ని ఆధునీకరించి అన్నిటిలోన డాక్టర్లను పెట్టి, అన్నిటిలోన ఏఎన్ఎంహెచ్లు పెట్టి, హెల్త్ సెక్రటరీలను పెట్టి ఎంతో చక్కగా
అన్ని రకాల టెస్టులు చేపించి అన్ని రకాల మెడిసిన్స్ ఉంచి ఎంతో చక్కగా హాస్పిటల్ నిర్వహణ అన్నది ఉండేది. కానీ ఈరోజు పూర్తిగా విజయవాడ నగరంలోన యూపీహెచ్ సెంటర్స్ మాత్రం నిర్వీర్యమైనాయి. ఈరోజు అందులో డాక్టర్లు కరువైనారు, ఏఎన్ఎంలు కరువైనారు, మెడిసిన్స్ కరువైనాయి. ఆ యూపీహెచ్ సెంటర్స్ నుంచి ఉన్న మెడిసిన్సే నిన్న ఆ శిబిరాల దగ్గరికి తరలించారు. అందులోన కాలం చెల్లిన మెడిసిన్స్ ఉన్నాయి. అయ్యే మెడిసిన్స్ ప్రజలకు అక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి రోజు రోజుకి పరిపాలన వెళ్ళిపోతుంది, ప్రజలు ఎంత ఇబ్బందికరమైన వాతావరణంలోకి వాళ్ళ ప్రాణాలు వెళ్ళిపోతున్నాయన్నది గమనించాలి. ఇంత దారుణమైన పరిస్థితుల విద్య వైద్యం అన్నది అందరికీ అందాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఇన్ని రకాలుగా హాస్పిటల్ని ఆధునీకరించడం గాని, ఇన్ని రకాలుగా యూపీహెచ్ సెంటర్స్ కట్టించడం గాని, ఎన్నో రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కొనసాగితే ఆయన పరిపాలనలో కరోనా వచ్చింది కాబట్టి సరిపోయింది, ప్రజలు బతికి బట్టగట్టారు. లేకపోతే ఇలాంటి పరిపాలనలో గాని అలాంటి ఒక విపత్తు వచ్చి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ తుడిచిపెట్టిపోయేదేమో. ఎందుకంటే నిన్నగాక మన గుంటూరులో చూసాం, ఇదే వాటర్ వల్ల అక్కడ 40 మంది పైగా చనిపోయినారు. వీళ్ళు ఏదో ఒక కారణం వెతుక్కొని ఎవరినో ఒకరు బ్లేమ్ చేసి ఆ బ్లేమింగ్ ఎవరో ఒకరి మీద తోసేసి వాళ్ళని బూచుగా చూపించి తప్పించుకునే పరిస్థితుల్లోనే ఉన్నారు తప్పితే గాని ఈ మరణాలకు మేము కారణము, ఈ మరణాలకి మా నిర్లక్ష్యమే కారణము అన్నది వీళ్ళు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. పోనీ ఒప్పుకోవద్దు, పరిపాలన సవ్యంగా చేస్తున్నారంటే అది కూడా లేదు. పరిపాలన పూర్తిగా కుంటుపడింది, పరిపాలన ప్రజల ఆరోగ్యం పైన పూర్తిగా నిర్లక్ష్యం ఉంది. ఎక్కడ చూడు ఈ గుంటూరు విజయవాడనే కాదు, క్రితంలోన విజయనగరం జిల్లాలో కూడా ఇలాగే డయేరియా బారిన పడ్డారు. అక్కడ కూడా ఇలాగే మరణాలు సంభవించాయి. అక్కడ కూడా ఒక స్కూల్ని తీసుకొని స్కూల్లోనే పెట్టి స్కూల్లో వైద్యం చేశారు. నాడు నేడులో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే డెవలప్ చేశారో స్కూళ్ళు బెంచులు, ఆ బెంచుల మీద పడుకోబెట్టే అక్కడ వైద్యం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రకంగా వీళ్ళ పరిపాలన కొనసాగుతుంది. ఈ రకంగా ప్రజల మీద విపరీతమైన నిర్లక్ష్యానికి ప్రజలను గురి చేస్తున్నారు తప్పితే గాని వీళ్ళకి సరైన పరిపాలన లేదు, సరైన అవగాహన లేదు. నిన్న మంత్రి గారు, వైద్య శాఖ మంత్రి గారు వచ్చారు. ఆయన అంతా చూశాడు, అంతా సందర్శించాడు. ఆయనకి ఏమైనా తెలియకపోతే ఆయన శాఖే, ఆయనకి తెలియకపోతే పక్కనున్న అధికారులను అడగాల. బుడమేరు నీరు తాగి ప్రజలు చనిపోయారు అంటారే, ప్రజలకు డయేరియా వచ్చిందంటాడే. బుడమేరు నీరుకి విజయవాడ మున్సిపల్ ట్యాప్ వాటర్కి ఏం సంబంధం? అక్కడ ఇళ్లకి ఇస్తుంది విజయవాడ నగరపాలక సంస్థ దగ్గర నుంచి ఇస్తున్న నీరది, దానికి బుడమేరుకి ఏం సంబంధం? ప్రతి ఇంటికి అక్కడ ఒక పైప్ ఉంటది, ప్రతి ఇంటికి డోర్ టు డోర్ పైప్ ఉన్నాయి. పైప్ వాటరే, ట్యాప్ వాటరే తాగుతారు. ట్యాప్ వాటర్ తోటే అన్ని జరుగుతాయి. ఆయన బుడమేరు వరద నీరు వచ్చింది, వరద నీరు కలిసింది, వరద నీరు వల్ల డయేరియా వచ్చిందన్నమాట. అంటే ఎంత నిర్లక్ష్యమో వాళ్ళకి ప్రజల మీద మనకి అర్థమవుతుంది. గత సంవత్సరం ఇదే టైం, ఇదే సెప్టెంబర్ నెల విజయవాడ నగరం అల్లకల్లోలం అయిపోయింది బుడమేరు పొంగి. ఈ ఏదైతే కూటమి పాలన వచ్చిందో విజయవాడ నగరానికి ఒక శాపం వచ్చినట్టుంది. ప్రతి సంవత్సరం ఈ వర్షాకాలం వస్తే ఏదో విపత్తు విజయవాడ నగరాన్ని ముంచెత్తుతుంది. గత సంవత్సరం ఇదే సెప్టెంబర్ నెలలో బుడమేరు పొంగిపోయి హలో లక్ష్మణ అని చెప్పి ప్రజలు చిగురుటాకుల్లో అల్లాడిపోయినారు. సరే, దానిలో నుంచి ఎలాగో బయటపడ్డాము, ఎలాగో మళ్ళీ పుంజుకుంటున్నాము అని అంటే ఇప్పుడు అదే ఏరియా న్యూ రాజరాజేశ్వరిపేట, అదే సింగినగర్ పక్కన అదే న్యూ రాజరాజేశ్వరిపేట, అదే ఏరియా. ఇప్పుడు అదే ఏరియాలో మళ్ళీ ఈ డయేరియా. అక్కడ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు పాలకులు అని చెప్పడానికి ఏంటంటే, ఇంట్లోన సింగిల్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు డయేరియా తోటి 2-3 రోజులుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు లెగిసి బయటికి రాలేక 108 వాహనాలకు ఫోన్ చేస్తే మేము ఇంటికి రాము, మీరు వచ్చి మీ దగ్గరలో ఉన్న హెల్త్ సెంటర్కి వస్తే అక్కడ మేము చూస్తాం తప్పితే మేము ఇంటికి రామని చెప్పడం జరుగుతుంది. ఇది ఎక్కడ సోద్యం?
ఎక్కడైతే ఈ స్కూల్లోన ఈ శిబిరం పెట్టారో ఆ శిబిరం దగ్గర 5 ఉన్నాయి 108 వాహనాలు, అంబులెన్స్లు. ఆ 5 అంబులెన్స్లు అక్కడ ఎందుకు ఉంచినారు అని అంటే, ఇక్కడ 2 రూమ్లే పెట్టారు, మహా అయితే ఒక 20 బెడ్లు పెట్టారు. ఆ 20 బెడ్ల మీదకి వస్తున్న పేషెంట్లని జీజీహెచ్ కు పంపించడానికి 5 వాహనాలు వాడుతున్నారు. అంతేగాని ఎవరైనా సింగిల్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఇళ్లలో ఉన్న డయేరియా తోటి ఇబ్బంది పడుతున్నారు, వాంతులు విరోచనాలతోటి ఇబ్బంది పడుతున్నారు, మేము లెగిసి బయటికి రాలేకపోతున్నాము, మమ్మల్ని ఎవరైనా వచ్చి పికప్ చేసుకుని వెళ్ళండి అని చెప్పి ఎవరైనా ప్రజలు వాళ్ళకి ఫోన్లు చేసినా గానీ మేము రాము అని చెప్పి అధికారులు నిర్లక్ష్యంగా చెప్పడం జరుగుతుంది. పెట్టలేరా? నారాయణ గారు మంత్రి గారు వచ్చినారు, అక్కడికి వైద్య శాఖ మంత్రి గారు వచ్చినారు, చుట్టుపక్కల నుంచి ఒక 10 అంబులెన్సులు తేలేరా? లేకపోతే ఏవో ఒక వాహనాలు పెట్టలేరా వాళ్ళకి? అంత నిర్లక్ష్యమా? వీళ్ళకి ఆదాయం మీద ఉన్న ఆసక్తి ప్రజల ఆరోగ్యం మీద లేదా? 108 వాహనాలకి ఫోన్ చేస్తే వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఇదే, మేము ఇంటికి రాము అని ఆన్సర్ ఇస్తున్నారు. సింగిల్ గా ఉండిపోయిన వాళ్ళు ఒక్కొక్కరిని వెళ్ళి పలకరించి, అమ్మా ఎలా ఉందమ్మా, ఎప్పటి నుంచి నీకు ఈ ప్రాబ్లం ఉందనంటే 3 రోజుల నుంచి ఉందమ్మా, 3 రోజుల నుంచి నేను ఇంట్లోనే ఉన్నాను, ఈ రోజు పొద్దున్నే లెగిసి ఎవరినో ఒకరిని పట్టుకొని పడుతూ లెగిస్తూ వచ్చి నేను ఇక్కడ జాయిన్ అయ్యానమ్మా అని చెప్తున్నారు. అసలు ఎంత నిర్లక్ష్యానికి గురవుతున్నారో ప్రజలు, వాళ్ళ ప్రాణాలతో ఎంత చెలగాటం ఆడుతున్నారో ఈరోజు అధికారులు గాని ప్రభుత్వం గాని ఎంత నిర్లక్ష్య వైఖరితో ఉన్నారో అన్నది మనకు అర్థమవుతుంది. 118 మంది 4 రోజులుగా చికిత్స పొందుతూ 118 మంది డిశ్చార్జ్ అయితే ఈ రోజుకి ఇంకా 126 మంది జీజీహెచ్ లోనే ఉన్నారు. 16 మంది ఓల్డ్ జీజీహెచ్ లో ఇంకా చికిత్స పొందుతున్నారు. ఇంకా బయట ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎంతమంది ఉన్నారు, పీహెచ్ సెంటర్లో ఎంతమంది ఉన్నారు అని అన్నది ఇంకా లెక్కలు మనకు తెలియట్లా. సరే, ఇది ఎందుకు వచ్చింది అని అడిగితే వాటర్ టెస్టింగ్ పంపించాము, ఇంకా టెస్ట్ రిపోర్ట్ రాలేదు అని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం వస్తుంది తప్పితే గాని అది దేని వల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇంకా ఏ ఏరియాలకైనా ఇంకా ఇది విజృంభించే అవకాశం ఉందా అన్నది ఇంకా ఏమీ లేదు. ఎలాంటి అవగాహన అక్కడ ఉన్న వాళ్ళకి లేదో లేకపోతే దాచిపెడుతున్నారన్నది మరి మనకు అర్థం కావట్లేదు. ఈ రకంగా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్య వైఖరితో ఉంది. ప్రజల ఆరోగ్యం మీద ఎలాంటి ఆసక్తి అన్నది చంద్రబాబు నాయుడు గారికి గాని కూటమి నాయకులకు గాని లేదు. అది ప్రత్యక్షంగా కనబడుతుంది. ఏదో అప్పటికప్పుడు వచ్చి హడావుడి చేయడం, హంగామా చేయడం, మేము 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం, 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం అని అధికారులు తెలియజేయడం, లేకపోతే మినిస్టర్లు మేము ఇక్కడే ఉన్నాము, ఇక్కడే తిరుగుతున్నాము అని చెప్పుకోవడం తప్పితే గాని వీటి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. ఈ రోజుకి మద్యం షాపులు ఓపెన్ చేసే ఉన్నాయి. చిన్న చిన్న షాపులు, చిన్న చిన్న దుకాణాలు వాళ్ళ మీద చూపిస్తున్నారు వీళ్ళ ప్రతాపం. ఇలాంటి వైఖరి ఇంకా కొనసాగితే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ గాని మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్న మేము వెళ్ళి చూడటం జరిగింది. అలాగే రేపు పొద్దున కూడా వెళ్తాము, ఈ రోజు కూడా వెళ్తాము. రోజు మా నాయకులు గాని మా కార్యకర్తలు గాని అందరూ అక్కడ అన్ని రకాలుగా సాయం చేసే విధంగా మేమంతా అక్కడే ఉన్నాము. ఇక పైన కూడా ఇలాంటి ఏవైనా ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా గానీ ఊరుకునే పరిస్థితి లేదని తెలియజేసుకుంటాం.